హాయ్ ఫ్రెండ్స్, టీజీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అంటే టీఎస్టీ జాబ్ కొట్టాలని మీరు కసిగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఒక్కసారి ఈ నెంబర్లు నేను చెప్పబోయేటువంటి నెంబర్లు ఒకసారి చూడండి. మనకు అందుబాటులో ఉన్నటువంటి పోస్టులు ఏమో 84 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 21,000 మంది దాకా ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకి 250 మంది దాకా పోటీ అయితే పడుతున్నారు. మీ చేతిలో ఉన్న టైం ఎంత అంటే కేవలం 60 రోజులు. అంటే మార్చి 29వ తారీఖు నాడు 2026 మార్చి 29 ఆదివారం నాడు ఎగ్జామ్ జరగబోతుంది. అంటే 6 రోజులే ఉంది. మొత్తం 66 రోజులు వరకు కూడా టైం అనేది ఉంది. ఈ నెంబర్లు వినగానే, ఈ కాంపిటీషన్ చూడగానే చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. కానీ గ్రూపులకి వీటికి ఇంతకంటే ఎక్కువే ఉంటారు. మీకు 250 అంటే చాలా తక్కువ అనుకోవాలి. గ్రూపులకి వాటికైతే 1000కి పైనే, 2000కి పైనే ఉంటారు అన్నమాట. అయితే అమ్మో, ఇంత తక్కువ టైంలో ఇంత పోటీలో మనం గెలవగలమా అనే డౌట్ రావడం అయితే చాలామందికి వస్తూ ఉంటుంది. మీలో కూడా ఇలాంటి ఆలోచన కొంతమందికి వచ్చే ఉంటుంది. అలా అనుకుంటే మీరు ఇప్పుడే రేస్లో వెనకబడినట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ 60 రోజులే మీ తలరాత్రిని మార్చబోతున్నాయి. మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగ, కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా మీరు ఉండటానికి, ఆ సీట్లో కూర్చునే అర్హత అనేది మీకు వస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక ప్రూవెన్ 100% పక్కా ప్లాన్ మీరు గుడ్డిగా ఫాలో అయితే ఆ 84 మందిలో మీరు ఖచ్చితంగా ఒకళ్ళైతే అవుతారు. ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో మిగతా వాళ్ళందరినీ కూడా దాటుకొని మిమ్మల్ని టాప్లో నిలబెట్టేటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది. అదే సూపర్వైజర్ యాప్టిట్యూడ్. మొత్తం 60 మార్కులు ఉన్నటువంటి ఈ సెక్షన్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వాటిని నేను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. కాబట్టి ఒక్క సెకండ్ కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ 60 రోజుల యుద్ధానికి ఇదే మీ బ్రహ్మాస్త్రం. ఈ వీడియోనే మీ బ్రహ్మాస్త్రం. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఫస్ట్, టీఎస్టీ పరీక్ష మీ టార్గెట్ అర్థం చేసుకోండి. ఏదైనా యుద్ధానికి వెళ్ళే ముందు మనం శత్రువు బలం ఏంటో కూడా అంచనా వేసుకోవాలి. అలాగే ఏ పరీక్షకైనా దాని స్వభావాలు ఏంటనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. టీఎస్టీ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలకు ఉంటుంది, 200 మార్కులకు ఉంటుంది. టైము 3 గంటలు ఉంటుంది. అంటే 180 నిమిషాలు. అంటే ఒక్క ప్రశ్నకు మీకు 1 నిమిషం కన్నా కూడా తక్కువ టైం అయితే దొరుకుతుంది. ఇక్కడే టైం మేనేజ్మెంట్ ఎంత కీలకం అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి సబ్జెక్టుల వరకు మార్కుల విభజన అనేది చూద్దాం. ఒకటి, ఫస్ట్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 ప్రశ్నలు 60 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 40 మార్కులు, రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మొత్తం 5 టాపిక్స్. ఇక్కడ మీరు ఒక విషయం క్లియర్గా గమనించాలి. ఏంటంటే మొత్తం 200 మార్కుల్లో నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. 200 మార్కుల్లో ఒక్క సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి 30% వెయిటేజ్ అనేది ఉన్నది. ఆ తర్వాత న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఈ రెండు కలిపి మనకి 80 మార్కులు, అంటే 40% వెయిటేజ్ అనేది, అంటే హైయెస్ట్ మార్కులు అనమాట. మొత్తం 140 మార్కులు ఈ 3 సబ్జెక్టుల నుంచే వస్తున్నాయి. ఒకటి సూపర్వైజర్ యాప్టిట్యూడ్, 2 న్యూమరికల్ ఎబిలిటీ, తర్వాత రీజనింగ్. ఈ 3 కలిపి 140 మార్కులకి అంటే మీకు దాదాపు వెయిటేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక మీ ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి ఈ 140 మార్కులు, ఈ 3 సబ్జెక్టుల మీద మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్రిప్ అయితే సంపాదించాలి. మిగతా సబ్జెక్టులు వదిలేమని నేను చెప్పట్లేదు, కానీ ఇవి మాత్రం మీ గేమ్ చేంజర్స్ అని చెప్పిన మాత్రం నేను చెప్తున్నా. అందుకే మన 60 రోజుల ప్లాన్లో మేజర్ ఫోకస్ అనేది ఈ 3 మీద అయితే ఉండాలి. ఇక నేను 60 రోజుల బ్లూ ప్రింట్ ఒకటి ఇస్తాను. ఫస్ట్ 1 to 20 డేస్ బేసిక్స్ బలంగా వేద్దాము. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ప్లాన్లో మొదటి 20 రోజులు చాలా ముఖ్యము. పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకు తెలుసు. మన ప్రిపరేషన్ కూడా అంతే. ఈ ఫేజ్లో మన టార్గెట్ సిలబస్లో కనీసం 80% మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. 80% సిలబస్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. కాన్సెప్ట్లను బలంగా అర్థం చేసుకోవాలి. దీనికోసం మీరు క్రమశిక్షణతో ఒక డైలీ షెడ్యూల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. రోజుకి 8 నుంచి 10 గంటలు కష్టపడాల్సిందే, తప్పదు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఇంకా ముందు లేస్తే ఇంకా మంచిదే. రోజును జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్తో మొదలు పెట్టండి. ఉదయాన్నే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి తెలంగాణ చరిత్ర కానీ, పాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే ఇంగ్లీష్ వొకాబులరీ కానీ, గ్రామర్ రూల్స్ కానీ ఇవన్నీ చదవడానికి బెస్ట్ టైం అని చెప్పేసి టాపర్స్ చెప్తున్నారు. ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇది గోల్డెన్ టైము. ఇప్పుడు మన గేమ్ చేంజర్ సబ్జెక్ట్ అయినటువంటి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ని చదవండి. 8 నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. లీడర్షిప్ అంటే ఏంటి,
తర్వాత ఒక సూపర్వైజర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి, డెసిషన్ మేకింగ్, ఇలాంటి కాన్సెప్ట్లను లోతుగా అర్థం చేసుకోండి. మేము దాదాపు 6 గుర్తించాం. దీంట్లో 6 టాపిక్స్ మీద మనం మాక్ టెస్ట్లు కానీ, గ్రాండ్ టెస్ట్లలో కానీ, తర్వాత మనకి మెటీరియల్ కానీ అదంతా మొత్తం 6 కాన్సెప్ట్ల మీద ఇస్తున్నాం అనమాట. ఏది మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో పెట్టినటువంటి కోర్సులు. ఇలాంటి కాన్సెప్ట్లని మీరు లోతుగా అర్థం చేసుకోండి. ఊరికే చదవడం కాదు, చదివిన ప్రతి కాన్సెప్ట్ మీద కూడా కనీసం 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే సాల్వ్ చేయాలి. నేను ఇప్పుడు 10 పెడుతున్నాం దాంట్లో, కానీ నేను ఇంకా ఎక్కువ ఇస్తాను మీకు అది ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో. తర్వాత ఉదయం 10:15 నుంచి 12:15 వరకు ఇప్పుడు న్యూమరికల్ యాప్టిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. మధ్యాహ్నం 12:15 వరకు కూడా ఈ పర్సంటేజ్ కానీ, రేషియో ప్రొపోర్షన్స్ కానీ, యావరేజెస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ బేసిక్స్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. వీటిలో ఆర్టీసీవి ఎక్కువగా, ఆర్టీసీ రిలేటెడ్, బస్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్వి ఉన్నవి ఎక్కువ చూసుకోండి. ప్రతి టాపిక్లో కూడా షార్ట్ కట్ ఫార్ములాస్ని ఒక నోట్స్లో అయితే మీరు రాసుకోండి. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు లంచ్ తర్వాత కొంచెం బద్ధకంగా ఉంటుంది ఎవరికైనా, అందుకే మీ మెదడుకు పదును పెట్టేటువంటి రీజనింగ్ సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఫజిల్స్ కానీ, సిలాజిజమ్స్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ ఇలాంటివి సాల్వ్ చేస్తూ ఉండండి. వీటిల్లో కూడా ఆర్టీసీ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, బస్సులు రిలేటెడ్కి సంబంధించినవే క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా సాయంత్రం 3:15 నుంచి 5 గంటల వరకు ఇప్పటిదాకా ఉదయం వరకు చదివినటువంటి జీకే అండ్ ఇంగ్లీష్ని కంపల్సరీగా రివైజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, రివిజన్ లేని చదువు 0 అని గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు రోజు 1 గంట అయినా సరే ఒక షార్ట్ మాక్ టెస్ట్ అయితే రాయండి, లేదా టాపిక్ వైజ్ టెస్ట్లు రాయండి. దీనివల్ల మీ స్పీడ్ అనేది పెరుగుతుంది, ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఈ 20 days షెడ్యూల్ని మీరు మిస్ అవ్వకుండా మిగతా టైంని మీరు కేటాయించుకోండి ఎలా చేస్తారనేది. ఇక ఈ 20 days షెడ్యూల్ని మీరు మిస్ అవ్వకుండా పాటిస్తే సిలబస్ మీద బలమైనటువంటి పట్టు వస్తుంది. 80% మీరు సిలబస్ మీద పట్టు సంపాదిస్తే మీలో కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అయితే అవుతుంది. ఇక రెండోది, రోజులు 21 రోజు నుంచి 40 రోజుల వరకు ప్రాక్టీస్ అండ్ స్పెషల్ టెక్నిక్స్ మీద దృష్టి పెట్టాలి. 21వ రోజు నుంచి 40 రోజు వరకు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు దాని మీద ఫ్లోర్లు కట్టేటువంటి టైం అయితే వచ్చింది. ఈ 20 రోజులు పూర్తిగా కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి, స్పీడ్ పెంచుకోవడానికి కేటాయించుకోండి. ఫేజ్ 1లో రాసినటువంటి టెస్టుల ద్వారా మీ వీక్ ఏరియాలు ఏవో మీకు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు రాస్తే మీ వీక్ ఏరియాలు ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాటిని టార్గెట్ చేయండి, ఆ వీక్ ఏరియాలని టార్గెట్ చేయండి. ఇక్కడే నేను మీకు ప్రామిస్ చేసినటువంటి సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ స్పెషల్ టెక్నిక్స్ వస్తున్నాయి. ఈ 60 మార్కుల సెక్షన్లో మిమ్మల్ని హీరో చేసేవదే. ఇక్కడ నుంచి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. టెక్నిక్ నెంబర్ 1, ఇది ది ఆఫీసర్ మైండ్ సెట్. సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు ఎక్కువగా ఒకవేళ నువ్వు సూపర్వైజర్ అయితే ఏం చేస్తావు అన్నట్టుగా ఉంటాయి. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చేటప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్లా కాకుండా ఒక బాధ్యత గల ట్రాఫిక్ సూపర్వైజర్గా ఆలోచించి ఆ క్వశ్చన్కి జవాబు పెట్టాలి. మీరు ఆల్రెడీ ఉద్యోగం సంపాదించి ఉద్యోగంలో ఉన్నట్లుగా ఊహించుకొని దానికి పెట్టాలి. మీ మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ప్రజా భద్రత కానీ, సంస్థ నియమాలు కానీ, టైం సెన్స్ అంటే సమయ పాలన, వీటి మీద దృష్టి అయితే ఉండాలి. ఉదాహరణకు పీక్ అవర్స్లో ఒక బస్సు బ్రేక్ డౌన్ అయితే ఒక సూపర్వైజర్గా మీ తక్షణ కర్తవ్యం ఏంటి అని ప్రశ్న వస్తే ఆప్షన్స్లో బస్సుని నేనే రిపేర్ చేస్తా, లేకపోతే ప్రయాణికులతో గొడవ పడతా లాంటివి ఉంటే అవి చూడగానే ఇవి తప్పురా బాబా అని చెప్పేసి వాటిని పక్కన పడేయండి. మీ మొదటి పని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ట్రాఫిక్ కానీ, ప్రయాణికులను క్లియర్ చేయడం కానీ, వెంటనే డిపోకి సమాచారం అందించడం కానీ, ఇలాంటి అంటే యాక్టివ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్తో మీరు ఉండాలన్నమాట. ఇంకా టెక్నిక్ నెంబర్ 2, ఎలిమినేషన్ మెథడ్. కొన్ని ప్రశ్నలు అటు నుయ్యి ఇటు గొయ్యి అన్నట్లుగా ఉంటాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదా, ఆ టైప్లో ఉంటాయి. మిమ్మల్ని అసలు సందిగ్ధంలో పడేస్తాయి, డౌట్లో పడేస్తాయి అనమాట. ఇలాంటి టైంలో మీ ఏ ఆప్షన్స్ అయితే చట్టవిరుద్ధంగా, బాధ్యతారహితంగా లేదా సమస్యలను ఇతరుల మీదకి నెట్టేసేలాగా ఉన్నాయో వాటిని వెంటనే ఎలిమినేట్ చేసేసేయండి. సరైన సమాధానం ఎప్పుడూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, సంస్థ గౌరవాన్ని కాపాడేలాగా ఉండాలి. ఈ మైండ్ సెట్తో ప్రాక్టీస్ చేస్తే 60 ప్రశ్నల్లో ఆ సూపర్వైజర్ ఆప్టిట్యూడ్లో 50కి పైగా మార్కులు కొట్టడం అనేది చాలా ఈజీ, పెద్ద కష్టమేమీ కాదు. ఇక మరి ఈ టెక్నిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి, ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి ఒక సరైన గైడెన్స్ అనేది మీకు కావాలి. అందుకే మనం 60 రోజుల ప్లాన్కి తగ్గట్టుగా మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో ఒక ఎక్స్క్లూజివ్ టీఎస్టీ మాక్ టెస్ట్ కోర్స్ని డిజైన్ చేశాము. కేవలం 600 రూపాయలకే అందుబాటులో ఉన్నటువంటి ఈ కోర్సులో ప్రత్యేకంగా సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు 10కి పైగా మాక్ టెస్ట్లు ఇచ్చాము. ఇంకా దాన్ని ఇవ్వడానికి ఇంకా ఎక్కువ, కనీసం ఇంకొక 20 అయినా నేను తయారు చేస్తాను. మొత్తం 30 టెస్ట్లు అయినా ఇస్తాను నేను.
ప్రతి సబ్జెక్టుకు కూడా లెసన్ వైజ్ టెస్టులు కానీ వాటికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఫ్రీగా కూడా కొన్ని టెస్టులు అనేవి పెట్టాను టీఎస్టీలో. చూడండి, ప్రతి ఒక్క టాపిక్కి కరెంట్ అఫైర్స్ కానీ, బయాలజీకి సంబంధించి కానీ, సూపర్వైజర్ మార్క్ టెస్టులు కానీ, వీటన్నిటికి కూడా నేను ఫ్రీ అనేది పెట్టాను. ఒక్కసారి దాన్ని కూడా మీరు చూడండి. ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని ఓపెన్ చేసాము. ఇందులో మనము టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి కొన్ని టెస్టులు, ఫ్రీ టెస్టులు కూడా పెట్టాను, మీరు చూడండి. ఇందులో మనం కంటెంట్కి వెళ్తాము. కంటెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కొన్ని మాక్ టెస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చూడండి, జనరల్ సైన్స్కి సంబంధించి ఒకటి, తర్వాత మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఒకటి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది ఒకటి, కరెంట్ అఫైర్స్కి సంబంధించింది ఒకటి, ఇలా ఇండియన్ పాలిటీకి సంబంధించింది ఒకటి, ఇట్లా కొన్ని టెస్టులు ఫ్రీ కూడా పెట్టాను. ఒకసారి మీరు చూడండి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, అంటే ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుంది. ఈ ఏ యాప్లో కూడా మీకు ఎక్కడా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి యాప్లలో ఎక్కడా కూడా మీకు ఈ దొరకవు అనమాట. అసలు క్వశ్చన్స్ మనవే నాణ్యతగా ఉంటాయి. దానికి తోడుగా పోయినసారి వరకు కూడా పాపం ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా అయినా సరే బాగానే మన దాంట్లో జాయిన్ అయ్యారు. ఈసారి ఎక్స్ప్లెనేషన్స్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను నేను. ఇంకా మెటీరియల్ కూడా మీరు చదవక్కర్లేదు, అసలు మీరు టెస్టులు ప్రాక్టీస్ చేసుకుంటేనే చాలా వరకు మీకు దాని కింద బోర్డు అంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మొత్తం ఇప్పుడు ఒక ఆర్టికల్స్ ఉన్నాయండి యువతల పక్కన దానికి సంబంధించిన ఏమేంటి అని జత చేయాలంది. ఈ ఏదో జత చేస్తాం, ఏబిసిడి అని జత చేసేస్తాం, అయిపోతుంది. కానీ అసలు ఆ ఆర్టికల్స్ ఏంటి, ఆ ఇచ్చినటువంటి 4-5 ఆప్షన్స్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి, దానికి సంబంధించి మొత్తం కూడా వివరణ ఉంటుంది. ఒకవేళ తప్పిచ్చామనుకోండి, స్టేట్మెంట్లలో తప్పిచ్చాము, ఆ తప్పిచ్చిన దానికి అసలు రైట్ ఏంటి, తప్పేంటి అన్నది కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇంకా ఇవి కాకుండా 200 మార్కులతో గ్రాండ్ టెస్ట్లు, మెటీరియల్స్ ఉంటాయి. మెటీరియల్స్ అంటే వీటికి సంబంధించి మిగతావన్నీ ఇవ్వలేదు మీకు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్స్లోనే బోర్డు అన్ని ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ సూపర్వైజర్ ఆపర్చునిటీకి సంబంధించి మెటీరియల్ అయితే కంపల్సరీగా ఇస్తున్నాను, కొన్ని ఇచ్చాను, ఇంకా పోస్ట్ చేసేస్తాను. డేట్ కూడా వచ్చింది కాబట్టి నేను కూడా లేట్ చేయను. ఇక ప్రిపరేషన్ టిప్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఇవన్నీ కూడా మీకు తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇవి కాకుండా మనకి ప్రిపరేషన్ వీడియోలు కానీ, మోటివేషన్ వీడియోలు కానీ ఇవి తెలుగులో మాత్రమే ఉంటాయన్నమాట. టీఎస్టీ పరీక్షకి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మార్క్ టెస్ట్లు అయితే పీడిఎఫ్ అయితే ఇవ్వడం కుదరదు. ఇది అయితే డెఫినెట్గా నేను ఇచ్చే అయితే కలుస్తాయని చెప్పి నమ్మకం అయితే నాకైతే 100% అయితే ఉంది. ఇక ఇది మా ఎంఎస్టీ వాళ్ళకి మెకానికల్ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మాకు టైం లేదు. కొంచెం ఈక్వేషన్స్ అవి కొట్టడం అంటే కొంచెం ఆ డేటా వర్క్ చాలా టైం పడుతుంది, అందుకే వాటిని పెట్టట్లేదు. అయితే టీఎస్టీలో మిగతా టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి, ఒక మీకు మెకానికల్ సంబంధించి తప్ప మిగతా అన్ని కవర్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎంఎస్టీ రాసేవాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. ఇంత తక్కువ ధరలో ఇంత క్వాలిటీ కోర్స్ అనేది తెలంగాణలో మరి ఎక్కడా కూడా దొరకదు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోర్సులో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతున్నారు. నేను ఒక అమ్మాయి ఎన్ని రాసిందో అని చెక్ చేశాను. ఆమె ఏదో ఒక డౌట్ వస్తే టీచిన తర్వాత చెక్ చేస్తే ఆమె జాయిన్ అయినటువంటి 2-3 రోజుల్లోనే 15 టెస్టులు రాసింది. మొత్తం మాక్ టెస్టులు 15 టెస్టులు రాసింది అనమాట. సో ఇంకా మీరు కూడా లేట్ చేయొద్దు, మీరు వెనకబడిపోతారు. నెక్స్ట్ నేను సండే నాడు స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అందులో ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా దాంట్లో యాడ్ చేస్తాను. డైలీ మోటివేషన్ కానీ, ఆడియో మెసేజ్లు కానీ, షార్ట్ వీడియోలు కానీ దాంట్లో నేను పోస్ట్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, మన టెస్ట్ సిరీస్ని మీరు మొబైల్లో ఇబ్బంది పడుకుంటూ కళ్ళు చిట్లించుకుంటూ రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పీసీలో కానీ ల్యాప్టాప్లో కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కోర్సులో జాయిన్ అయ్యాక నాకు 703-6813-703 703-6813-703 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే పీసీ కానీ ల్యాప్టాప్లో కానీ లింక్ ప్లీజ్ అని పెడితే, నేను పీసీ ల్యాప్టాప్ లింక్ ప్లీజ్ అని పెడితే మాత్రం నేను మీకు అవి సెండ్ చేస్తాను. దీనికి ఇంకోటి ఏంటంటే, సండే నాడు మనకి ఉదయం 11 గంటలకి నేను ఎగ్జామ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాను. అది అందరూ అపీర్ అవ్వచ్చు. దానికి మీరు మన దీన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు రెడీగా ఉండండి. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కూడా టెస్ట్ అయితే నడుస్తుంది. ఇది ఇక నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. రోజులు మనకి 41 రోజుల నుంచి 60 రోజుల వరకు ఏం చేయాలంటే రివిజన్ అండ్ ఫైనల్ అటాక్ అనమాట. ఇది ఫైనల్ రౌండ్, యుద్ధానికి సర్వసన్నద్ధం అయ్యేటువంటి టైము. ఈ చివరి 20 రోజుల్లో ఒక్క కొత్త టాపిక్ కూడా మీరు ఏవి ముట్టుకోవద్దు దయచేసి. మీ ఏకైక లక్ష్యం ఏంటంటే రివిజన్ అంతే. ఇక మీరు ఇప్పటివరకు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్లు కానీ, ఫార్ములాలు కానీ పదే చదువుకుంటూ పోండి. అన్నిటికంటే ముఖ్యమైనది మార్క్ టెస్ట్ల స్ట్రాటజీ. ఇప్పుడు మీరు నిజమైనటువంటి పరీక్షా హాలు వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అసలైనటువంటి పరీక్ష టైంలోనే ఒక 200 మార్కుల ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్ని అయితే రాయండి. ఇది మీ బాడీ క్లాక్ని కూడా ఎగ్జామ్ టైంకి
రోజుకి సెట్ చేస్తుంది అనమాట. అందుకే 200 మార్కులతో గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మన యాప్లో పెడతాం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. టెస్ట్ రాయడం 50% పని అయితే దాన్ని అనలైజ్ చేసుకోవడం అనేది మిగతా 50% పని. గుర్తుపెట్టుకోండి. రాసిన తర్వాత కనీసం 2 గంటల పాటు ఆ టెస్ట్ని పోస్ట్ మార్టం చేయండి. ఏ ప్రశ్నలు తప్పుపోయాయి, ఎందుకు తప్పుపోయాయి, అలాగే కాన్సెప్ట్ తెలియక, క్యాలిక్యులేషన్ మిస్టేకా, లేక టెన్షన్ చేసినటువంటి సిల్లీ మిస్టేకా, ఏ ప్రశ్నలకి ఎక్కువ టైం పెట్టింది, ఏ టైంని తగ్గించాలి, ఎలా తగ్గించాలి, ఇవన్నీ కూడా మీరు బేరీజు వేసుకోవాలి. 2 గంటల పాటు మళ్ళీ మీరు పోస్ట్ మార్టం చేసుకోండి. ఈ విశ్లేషణ ద్వారా మీ తప్పులను సరిదిద్దుకుంటూ వెళ్తే మీ స్కోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. అది మీకే అర్థమవుతుంది. ఈ ఫేజ్ ముగిసేసరికి మార్క్ టెస్ట్లలో మీరు కనీసం 85% మార్కులు సాధించేలాగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటారు, రెడీ అవుతారు కూడా. అందుకే టెస్ట్లో జాయిన్ అవ్వండి అని చెప్పిందనమాట. చివరిగా నేను ఈ ప్రతి సబ్జెక్ట్కి కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. సూపర్వైజర్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి ప్రతి ప్రశ్నకు కూడా మీరు ఆఫీసర్ మైండ్ సెట్ని అప్లై చేసుకోండి. మీరు ఒక అధికారిగా సమస్యను సాల్వ్ చేయడమే మీ డ్యూటీ. రెండోది న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ స్పీడ్ అనేది చాలా ముఖ్యము. ఆర్ఎస్ అగర్వాల్ లాంటి స్టాండర్డ్ బుక్స్తో పాటు మా యాప్లో ఉన్నటువంటి షార్ట్కట్ టెక్నిక్స్ కానీ ఆ ఎక్స్ప్లెనేషన్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదవడం అలవాటు చేసుకోండి. అలాగే కాంప్రహెన్షన్, వొకాబులరీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దీనికి సంబంధించి మన కోర్సులో ఇంగ్లీష్ని ఎట్లా 30 మార్కులు ఎలా ఈజీగా కొట్టవచ్చు అని చెప్పేసి మంచి టిక్స్తో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో మీరు కోర్సులో జాయిన్ అయితే మీకు అది లభిస్తుంది. ఇక జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి చివరి రోజుల్లో తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ కానీ గత 6 నెలలు అండ్ తెలంగాణ ఉద్యమం చరిత్ర, ప్రభుత్వ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో మనకి మహాలక్ష్మి పథకం ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన, ఆర్టీసీకి సంబంధించి ఏమేమి తీసుకున్నారు అలాంటివన్నీ మొన్న నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది. అలాంటి ప్రశ్నలన్నీ కూడా నేను ఆల్రెడీ మాక్ టెస్ట్లలో ప్రిపేర్ చేసి పెట్టాను మీకోసము. అంటే గుర్తులు ఇవి ఉంటాయి కదా, ట్రాఫిక్ గుర్తులు కూడా తెలిసి ఉండాలి మనకి. అవన్నీ మొత్తం కూడా నేను ఆల్రెడీ మాక్ టెస్ట్లలో పెట్టాను. మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా ప్రయాణాన్ని మనం 3 దశలుగా ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ 20 రోజులు ఏంటి బేసిక్స్, తర్వాత 20 రోజులు ఇంటెన్సివ్ ప్రాక్టీసు, తర్వాత 20 రోజులు రివిజన్ అండ్ ఫైనల్ అటాక్ అనమాట. ఈ ప్లాన్ని మీరు నిజాయితీగా, మ్యాడ్గా, పిచ్చిగా ఫాలో అయితే మాత్రం తప్పకుండా విజయం అయితే మీ సొంతం అవుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ పోటీ ఆ 250 మందితో కాదు, మీతోనే, మీ బద్ధకంతో, మీ నిర్లక్ష్యంతో, మీరు రేపు చేద్దాంలనే మనస్తత్వంతోనే మీ అసలైనటువంటి పోటీ అని గుర్తుపెట్టుకోండి. ఈ 60 రోజులు వీటన్నిటిని కూడా పక్కన పెట్టండి. కేవలం మీ లక్ష్యం పైనే ఫోకస్ పెడితే ఆ 84 మంది విజేతల్లో మీరు ఒకళ్ళుగా నిలబడతారు. ఈ ఎగ్జామ్లో మీరు విజయం సాధించి ఆఫీసర్గా, గవర్నమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదిస్తారు. మీ ప్రిపరేషన్ మరింత ఈజీ చేయడానికి, ప్రతి అడుగులో కూడా మీకు తోడుంటానికి మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ అనేది రెడీగా ఉంది. అందులోని టీఎస్టీ కోర్సులో మీ గెలుపునకు ఒక కరెక్ట్ రూట్ మ్యాప్ అయితే ఇస్తుంది. మర్చిపోకండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో జాయిన్ అయ్యి, కోర్సులో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్. ఈ టీఎస్టీ జాబ్ అయితే మీదే. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మరోసారి గుర్తు చేస్తున్నా, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని ప్లస్ మన యాప్ లింక్ను కూడా, ఆ కోర్స్ లింక్ను కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. బెనిఫిట్ ఏంటో అనేది మీకే తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.